హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. టీ తాగిందా? టిఫిన్ అయ్యిందా? టిఫిన్ ఏం చేసింది కామెంట్ చేయండి. మాదైతే ఈరోజు పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. నిన్న సప్త శనివారం పూజ చేసిన కనుక ఇప్పుడు అన్నీ తీసి స్వామిని అయితే పైకి పెట్టేసిన గుడి లోపల. ఇంకా మిగతావన్నీ తీసి కవర్లు వేసిన. ఆవు కన్నా లేకుంటే వాటర్లోనే ఇడవాలన్నమాట. అయితే ఆవు ఉంటే ఆవు వచ్చేస్తే ఆవుకు పెడతా, లేకుంటే వాటర్లో వేస్తాను. వాటర్లో వేసేసిన ఎందుకంటే తొక్కుడు జాగాలో పడేయకూడదు. ఆ సామాన్లన్నీ అయినవి సామాన్లన్నీ స్వామివి. అయితే పిండి దీపాలు అవన్నీ తీసుకుపోయి వాటర్లోనే ఇడిచేయాలని చూస్తున్నా. ఇక్కడ మా పక్కన అయితే వాటర్ ఎక్కువ లేదు, ఏడలేదు, దూరం వెళ్ళాలి. లేకుంటే ఆవులు ఉన్నాయి, ఆవులు వస్తుంటాయి. కానీ ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తలేదు. ఒకవేళ వస్తే ఆవుకు పెడతా, లేకుంటే గుడి దగ్గర పోయి ఆవులకు పెట్టేస్తా. ఈరోజైతే మాదైతే టిఫిన్ అయితే దోశ చేస్తున్నా. చూడండి, దోశ పల్లీ చట్నీ చేసిన అనమాట. మా బాబుకి టిఫిన్ కట్టిన. మార్నింగ్ వెళ్ళిపోయాడు స్కూల్కి, అందుకని ఇంకా ఆయనకు పూర్తి చేసినాము. ఇప్పుడైతే మా పూజ అయిపోయినాక మేము దోశలు వేసుకుంటున్నాము. ఈరోజైతే సాయంత్రం 7 o'clockకి లైవ్ అయితే వస్తున్నా. 7 o'clock లైవ్ వస్తున్నా. కంపల్సరీ రండి. ఏదైనా సజెషన్ ఉంటే నాకు ప్లీజ్ సపోర్ట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒకసారి వచ్చిన లైవ్కి మళ్ళీ లైవ్ రాలేదు. లైవ్కి వస్తే కొంచెం మీ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మళ్ళీ మీది ఏదైనా సజెషన్ ఉన్నా నాకు చెప్తారు కనుక అందువల్ల నేను లైవ్కి 7 o'clock ఈరోజు వద్దామని చూస్తున్నాను. ఎందుకంటే సండే కదా ఈరోజు. మా పక్కలంతా సైలెంట్గా ఉంటుంది, ఎంత సౌండ్ రావు, కంపెనీలో ఎంత సౌండ్ రావు. అందుకే ఈరోజైతే 7 o'clockకి లైవ్కి వద్దామని అనుకుంటున్నా. కంపల్సరీ అయితే రండి లైవ్కి. వచ్చి మీ సజెషన్ నాకు ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే నాకు ఈ వాచ్ అవర్ చాలా తక్కువ ఉంది. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా. షార్ట్లు అయితే చూస్తారు కానీ ఫుల్ వీడియో పెడితే అంత చూడరు. అందుకే లైవ్కి వచ్చి మీతో మాట్లాడుకుని ఏదైనా సజెషన్ ఉంటే మీరు చెప్తారని ట్రై చేస్తున్నా. కంపల్సరీ అయితే లైవ్కి రండి. ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఏం బాధపడను, దాంట్లో ఏం లేదు. మీరు చెప్తేనే కదా నేను కూడా నేర్చుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.